దేవుడు అనేక పర్యాయాలు మన విషయాలలో ఆయన ఎంతో దుఃఖించిన వాడుగా, అనేక పర్యాయాలు మన విషయాలలో ఆయన ఎంతో బాధ చెందిన వాడుగా ఆయన ఉన్నారు. తన వాత్సల్యం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రేమను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము తప్పులు చేసినప్పటికీ, మనలో యథార్థం లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన ఇంత ప్రేమను మనల్ని చూపిస్తున్నాడు? మనం తప్పు చేసిన, యథార్థత లేకపోయినా దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు? హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన రక్తమును కార్చి మనల్ని కొన్న దేవుడు. ఆయన తన రక్తము చేత తన విలువను పెట్టి మనల్ని కొన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుంటున్నాడయ్యా అంటే తన ఆశీర్వాదానికి వారసులుగా చేయటం కొరకు. హల్లెలూయా. అంటే ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఏం చేయాలా? జీవించాలి. ఆయన పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన పిలుపుకు తగినట్లుగా మన హృదయాంతరంగాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా విన్నాం, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యము. దేవుడు మన మధ్యలోకి తీసుకొచ్చాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరము మనం ఏం చేస్తాం? వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానము నువ్వు తీసుకుంటున్నావంటే అది దేవుని యొక్క వాక్యం ఉన్నది కనుక ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి సంవత్సరం అంతా కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే నీకు అలవాటుగా మారిపోవాలి. ఆ ఏదైతే వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? అనుదినము ఎత్తుపట్టి ప్రార్థించేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానం మన హృదయాంతరంగానే ఉండాలి. మన అనుదిన ప్రార్థనలో కూడా వాగ్దానము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇవే చూసుకొని తెల్లారే మర్చిపోయేది కాదు, అది మన జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నీవు ఆశీర్వాదముగా నుండి నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశాలని నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి నీవు లేచి నేను చూపించిన దేశములకు వెళ్ళుము. ఎందుకు దేవుడు వెళ్ళమంటూ ఉన్నాడు? అబ్రహాముని దేవుడు ఎందుకు తను చూపిస్తున్న దేశములకు వెళ్ళమంటూ ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహామును తన ఆశీర్వాదానికి వారసునిగా చేయడం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ఆశీర్వాదానికి వారసునిగా చేయడం కొరకు అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు పిలిచినప్పుడు కనుక అబ్రహాము ప్రభువా నేను ఇక్కడికి పోలేను, ఇక్కడ నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నా కుటుంబం ఉంది, నా బంధువర్గం ఉంది, నాకు పశుగాయాలు ఉన్నాయి, నేను వీటిని విడిచి నేను వెళ్ళలేను ప్రభువా, ఇవి నేను ఇక్కడే ఉంటా, నేను స్తుతిస్తా, నేను ఆరాధిస్తా అని ఒకవేళ అబ్రహాము అని ఉంటే, అబ్రహాము గురించి మనం మాట్లాడుకునేవారమ్మా. అబ్రహాము గురించి బైబిల్ లేఖనాలు రాయబడిందేటియా? హల్లెలూయా. అబ్రహాము మన పితరులకు తండ్రిగా మనం చెప్పుకునేవారమ్మా. లేదు, ఏదైతే యేసుక్రీస్తు వారు అబ్రహాముని ఏ రీతిగా అయితే పిలిచి ఏ దేశానికైతే ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో అట్టి రీతిగానే
దేవుని యొక్క మాటను విధేయత చూపి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయనను ఎందుకు పిలిచాడయ్యా అంటే ఒక గొప్ప జనముగా, అబ్రహామును ఒక గొప్ప జనముగా చేయుట కొరకు. అనేక పర్యాయాలలో దేవుడు కూడా మనల్ని పిలిచాడు. అనేక సందర్భాలలో దేవుడు వాక్యల ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా దేవుడు మనల్ని పిలిచే ఉండొచ్చు. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించగలిగితే ఏమవుతామంట? ఆయన ఆశీర్వాదానికి వారసులమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును పిలిచాడు, ఇదిగో నిన్ను గొప్ప జనాంగముకు ఆశీర్వాదంగా నిన్ను చేస్తాను. హల్లెలూయా. ఆ పిలుపుకు ఆయన లోపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే ప్రాంతాన్ని చూపించాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించేవారిని నేను శపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక ప్రొటెక్షన్ లో అబ్రహాముకి ఇచ్చాడు. ఒక ప్రొటెక్షన్ దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ప్రభువా, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమంటున్నావు, అక్కడ నేను ఎలా ఉండాలి, అక్కడ నేను ఎలా బ్రతకాలి, అక్కడ నాకు తోడేవారు అని అబ్రహాము చింతించలేదు. అబ్రహాము దేవుడు ఎదిరించలేదు. క్షమించండి, మరి దేవుడు అబ్రహాము ఎదిరించినట్టు అక్కడ మాట్లాడినట్టుగా బైబిల్ లేఖనాలలో దేవుడు పిలిచాడు, ఆయన వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ నక్షత్రముల కంటే మిక్కిలిగా విస్తారముగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించి అంతటి సంతానాన్ని దేవుడానికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా కూడా అబ్రహాము సంతానం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అదేంటంటే, నిన్ను విస్తారముగా నేను ఆశీర్వదించి విస్తార జనములకు నిన్ను తండ్రిగా నేను నియమించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా అబ్రహాం జీవించాడు కనుక ఆయన ఆశీర్వదించబడ్డట్టుగా బైబిల్ లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే వాగ్దానం మనకి ఇస్తాడో ఆ వాగ్దానం కనుక తగినట్టుగా జీవిస్తే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాలం దేవుడు కొన్ని మాటలను వాగ్దాన పూర్వకముగా ఆయన కొన్ని మాటలు మన మధ్యలో ఉంచబోతూ ఉన్నారు. అదే రీతిగా ఆ వాగ్దానపు మాటలను మనం చదువుతున్నాం. దేవుడు సంఘమంతటికి కలిపి ఇక కొన్ని వాగ్దానాలను మన పరిస్థితి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు సంఘమంతటికి కలిపి కొన్ని వాగ్దానాలను మన కొరికి సిద్ధపరుచున్నాడు. అదేంటంటే 7 ఆశీర్వాదాలను, 7 ప్రామిసెస్ ను, 7 వాగ్దానాలను దేవుడు ఈ రాత్రి కాలం మన మధ్యలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తీసుకున్న వ్యక్తిగత వాగ్దానంతో పాటుగా ఇదిగో దేవుడు ఈ దినం మన మధ్య ఇచ్చినటువంటి ఈ 7 వాగ్దానాలు కూడా అవి మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మొదటిగా మనం చదువుకున్న మొదటి వాగ్దానముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుతూ ఉన్నాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదటిగా మనకి ఇస్తున్నటువంటి ప్రామిస్, వాగ్దానము అదేంటయ్యా అంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి కాలము దేవుణ్ణి బలపరచుట, దేవుణ్ణి బలపరచుట. దేవుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేస్తాను. నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచిన వాడు అంటే నేను సమస్త కార్యాలను చేస్తాను. మరి దేవుణ్ణి బలపరచుట అంటే హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి బలపరచుట అనేది ఎలా? ఎవరిని దుఃఖిస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్తమును కోల్పోయిన వారుగా ఉన్నారు. అటువంటి వారిని ధైర్యపరిచే మాటలతో వారిని మనం బలపరుస్తాం. వారు కుంగిపోకుండా కొన్ని ధైర్యమైనటువంటి మాటల చేత మనం వారిని ఏం చేస్తాం? బలపరుస్తాం. హల్లెలూయా. నీకు అవమానాలు ఎదురై ఉండొచ్చు, నీకు ఎదురుల వలన హేళన కలిగి ఉండొచ్చు, నీకు ఎదురుల వలన నువ్వు దూషించబడి ఉండొచ్చు, నువ్వు నలుగురిలో హేళన చేయబడి ఉండొచ్చు. అయితే వాటన్నింటినీ నువ్వేం చేయాలంటే ప్రభు పాదాల చెంతను వాటిని పెట్టాలి. ప్రభువా,
ఈ సమయంలో నాయన ఇదో నేను అవమానపడిన స్థితిలో ఉన్నాను ప్రభు, ఈ అవమానములు నన్ను దూరం చేయి ప్రభు. అయా నలుగురిలో నేను హేళన చేయబడ్డాను ప్రభు, నలుగురిలో నేను దూషించబడ్డాను ప్రభు. ఇదిగో నా తండ్రి ఈ నిన్ను నా నుండి దూరం చేయి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బుద్ధిహీనులు అనేక పర్యాలు మనం అవమానపరచవచ్చు. జ్ఞానం లేని వారు అనేకమైన మాటలు మనల్ని అని ఉండొచ్చు. జ్ఞానం లేని వారు అనేకమైన మాటలు మనల్ని అని ఉండొచ్చు. వాటిని మనం ఏం చేయదంటే లెక్క చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని మనము లెక్క చేయకూడదు. దేవుడు ఒక మాట రాశాడు. ఒకసారి ప్రసంగిలో 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుకుందాం. ఏలవనగా బాణ కింద చిటపటను చితుకులమంట ఎత్తిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇది వ్యర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, బుద్ధిహీనులు అంటే ఎలాంటి వారంట? బాణ కింద చిటపటం అంటే కట్టెలు వంటివారు. హల్లెలూయా. ఆ చితుకులు వంటివారు. చూడండి, కొన్ని కట్టెలు ఉంటాయి, అవి పెట్టగానే పెద్దగా ఒక్కసారి బొగ్గుమని మడిపోతే వెంటనే ఆరిపోతాయి. బుద్ధిహీనుల నవ్వు కూడా అంతే అంట, అది వ్యర్థమైనదంట దేవుడు చెప్తున్నాడు. అయితే మనం అనేక పర్యాలు అవమానం పొందిన వారుగా, అనేకులు మనలో హేళన చేసిన వారుగా మనం చూసినప్పుడు ఇదిగో వారినంట ఈ రీతిగా మనము ఎంచాలి. ఏ రీతిగా ఎంచాలి? వారు బుద్ధిహీనులు, చిట్టుపడమంటే చిత్తు కాయదాల వంటి వారు. హల్లెలూయా. వారి మాటలు మనము చెవున పెట్టకూడదు. అదే మనం ఏం చేయాలంటే దేవుని బలపరిచే వారముగా మనం ఉండాలి. మనం కనుక దేవుని బలపరిచిన ఆయన మన జీవితంలో సమస్తమును చేయగలడు. ఆయన అంటున్నాడు, నన్ను బలపరచువాలని నేను సమస్తమును చేస్తాను అని. హల్లెలూయా. నువ్వు నిత్యము అనునిత్యము దేవుని బలపరిచే బిడ్డగా, నీ ప్రతి విషయాన్ని దేవుని మీద ఉంచేవారుగా, నీ జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని దేవుని పాదాల కింద పెంచేవారుగా, నీ సంతోషాన్ని, నీ దుఃఖాన్ని, నీ సంతోషంలో నీ దుఃఖంలో నువ్వు దేవుని బలపరిచే బిడ్డగా నువ్వు ఉంటే ఇదిగో ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. నీ నూతన సంవత్సరంలో ఏ కార్యాలు జరిగినా, నూతన సంవత్సరంలో నీ జీవితం ఎండిపోతుందో, నూతన సంవత్సరంలో నీ జీవితం ఎలా మార్చుకోబోతూ ఉన్నావో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతిదీ కూడా అది దేవునికి ఇష్టమైన జీవితముగా మనం జీవించాలి. కాబట్టి ప్రియులారా, దేవుని బలపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. రెండవ ప్రామిస్ గా నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఈ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రెండవ మాటగా చెప్తున్నాడు, రెండవ ప్రామిస్ గా, రెండవ వాగ్దానముగా చెప్తూ ఉన్నాడు. అదేంటయ్యా అంటే, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను. మీరు ఊరకనే నిలిచి ఉండేది. మీరేం చేయాలంట? ఊరకనే మనము నిలిచి ఉండాలి. మన పక్షమున ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు మన పక్షమున యుద్ధము చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే బాలుడైన దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అన్నలు వాళ్ళందరూ కూడా మరి ఒక యుద్ధ రంగంలో వారు ఉండి ఉన్నారు. దావీదు యొక్క అన్నలు ఎక్కడ ఉన్నారమ్మా? యుద్ధ రంగంలో ఉన్నారు. దావీదును వాళ్ళ నాన్నగారు పిలిచి, ఇదో పలానా చోట అన్నలు వారు యుద్ధంలో ఉన్నారు, వారు ఏది చాలా దినం అవుతుంది, వారు తిన్నారు లేదా, ఈ బాక్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి వారు ఏ క్షేమాలు తెలుసుకుంటామని చెప్పి మరి ఏం చేశారు? వాళ్ళ తండ్రి గారు అనేటువంటి ఆ దావీదును వారు పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏం చేశాడో వాళ్ళ తండ్రి పిలిచి అన్నల దగ్గరికి పంపించాడు. దావీదు గారు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. భయంకరంగా ఒకడు
వాళ్ళందరినీ ఈ ప్రజలందరినీ భయంకరంగా ఎదురెళ్తా ఉన్నాడు. వాడి పేరేంటి? గొలియాతు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ప్రజలందరూ ఒక పక్కన ఉన్నారు, వాడు ఒక్కడే ఒక పక్క ఉన్నారు. గొలియాతు ఒక్కడే ఒక పక్కన నిలిచి ఉన్నాడు, దేవుని ప్రజలందరూ ఒక పక్కన ఉన్నారు. వారు దేవుని ప్రజలు దూషిస్తూ ఉంటే ఈ దేవుని ప్రజలు వారి మీదకి వెళ్ళలేక వారిని చూసి భయపడుతూ ఉన్నారు. కానీ దావీదు గారు అక్కడ చేరుకున్న తర్వాత ఆ పరిస్థితిని చూసి, రాజా వాడు ఏ పార్టీ వాడు? నా దేవుని దూషించుటకు వాడు ఏ పార్టీ వాడు? హల్లెలూయా. నాకు కనుక ఒక అవకాశం ఇస్తే నేను వాడిని సంహరిస్తాను, వాడి తలనరికి నీ చేతులు పెడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు అనుకుంటే వాడు అన్నగారు విని, ఎలా నీకేం పని లేదా? అల్లు నీకు ఎవరు పంపించారు? నువ్వు చేరిపో అన్నాడే. అన్న ఆగు, నీకు రోషం కలగట్లేదా? నువ్వు మనిషిలో రోషం లేదా? వాడు రోషం గల దేవుని దూషించడానికి వాడే పాటి వాడు, వాడికి ఎక్కడ ధైర్యం? హల్లెలూయా, హల్లెలూయా. రాజా గారికి వచ్చాడు, రాజా నువ్వు సంహరిస్తా అంటే, అరే బాబు ఇక్కడ యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, యుద్ధంలో ఆర్జన వారికి ఉన్నారు. కానీ వారందరికంటే బలవంతుడు ఎవరంటే గొలియాతు అందరికంటే బలవంతుడు రా. వాడిని ఎవరు ఏం చేయలేము. నువ్వు చూస్తే చిన్న బాలుడవి, ఐదవరమా చిన్న బాలుడు. హల్లెలూయా. నువ్వు చూస్తే చిన్న బాలుడుగా ఉన్నావు, ఆ గొలియాతును నువ్వు ఎలా సంహరించగలవు? నువ్వు ఈ దారి వేయగలవా? నువ్వు బలము పట్టుకోగలవా? ఈ ఖడ్గమును వేయగలవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆయన రాజుతోటి ఎక్కడ బాబు అంటే, రాజా నా గొర్రెల మంద మీదకి సింహం వచ్చింది, నా గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి వచ్చింది, నేను ఒక్కరినే వాటిని తరిమి వాటిని సంహరించి వాటి నోటి నుంచి నేను నా గొర్రెలను నేను విడిపించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీడు కూడా అటువంటి వాడే. సరాసరి వెళ్ళిపోయాడు, ఒక చిన్న చంద్రగోళ ఒకటి తీసుకున్నాడు, అందులో రాయి పెట్టి కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బలవంతుడైన గొలియాతు, బలవంతుడైన గొలియాతు ఒక్క దెబ్బకు ఏమయ్యాడయ్యా? నేలకు ఒరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదును చూస్తే చిన్నవాడు, మరి గొలియాతు చూస్తే బలవంతుడు, 6 అడుగులు ఎత్తుగలవాడు. మరి ఇది సాధ్యమేనా? బాలుడైన దావీదు 6 అడుగుల గొలియాతును చంపడము సాధ్యమేనా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషునికి సాధ్యం కాకపోవచ్చు కానీ అది దేవునికి సాధ్యము. మనుషునికి సాధ్యం కాకపోవచ్చు కానీ అది దేవునికి సాధ్యము. అందుకే అంటున్నాడు, మీ పక్షమున నేను యుద్ధం చేస్తాను, మీరు వేరకనే నిలిచి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడమ్మా, వేరకనే మీరు నిలిచి ఉండండి, మీ పక్షంలో నేను యుద్ధం చేస్తాను. మీకు శ్రమలు కలుగుతాయి, మీకు శ్రమలు కలుగుతాయి. అయితే మీరు ఆ శ్రమల గురించి మీరు హరియాణ పడాల్సిన అవసరం లేదు, ఆ శ్రమల గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు ఎవరికైనా నా సన్నిధానంలో నిలిచుండండి, మీరు ఎవరికైనా నా సన్నిధానంలో మీరు ప్రార్థించండి. ఆ సమస్యల పక్షముగా నేను యుద్ధం చేస్తాను. ఆనాడు దావీదు పక్షం నిలబడే దేవుడు ఈనాడు మన పక్షముగా నిలబడతాడు. హల్లెలూయా. మరి కార్యాలు ఎలా జరిగాయి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఆయన యుద్ధం చేశాడు కనుక, దేవుడు మన ముందు ఉండి ఆయన నడుస్తున్నాడు కనుక, హల్లెలూయా. మన శత్రువుకి ముందుగా దేవుడు ఉంటున్నాడు కనుక, మన అపాయానికి ముందుగా దేవుడు ఉంటున్నాడు కనుక, ఈ నూతన సంవత్సరంలో దేవుడిస్తున్న ఈ మాటలను మన హృదయాంతరంగంలో మనం నిలుపుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నీకు ఏదైనా అపాయం వచ్చిందా? ప్రభువా, నూతన సంవత్సరంలో వెళుతుండగా నువ్వు నాతో మాట్లాడావు కదా ప్రభువా, నా పక్షంగా నువ్వు యుద్ధం చేస్తానన్నావు కదా ప్రభువా అని ఈ మాటలు కనుక నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున యుద్ధం చేయను. దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున శత్రువుకి ఎదురుగా వెళ్ళను. హల్లెలూయా. నీ సమస్యకు ఎదురుగా వెళ్ళను.
హల్లెలూయా హల్లెలూయా. అయితే నిరీక్షణ కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. ఆనాడు దావీదు పక్షంగా చేసిన దేవుడు, ఆనాడు మోషే పక్షంగా చేసిన దేవుడు, ఆనాడు ఏలియా పక్షంగా నిలబడిన దేవుడు నేడు నీ పక్షము నా పక్షంగా కూడా దేవుడు నిలబడతాడు, యుద్ధము చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు ఏలియా ఒక్కడే, ఆనాడు ఏలియా ఒక్కడే, కానీ 850 మంది ప్రవక్తలు. హల్లెలూయా. ఎంతమంది అన్నా? 850 మంది. 400 బయల ప్రవక్తలు, 450 ఆశ్చర్య ప్రవక్తలు, మొత్తం 850 బయలు ప్రవక్తలను ఏలియా ఒక్కడే ఓడించాడు. అది ఎలా జరిగింది కార్యం? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏలియా పక్షమున ఉన్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీకు కూడా అటువంటి పరిస్థితులు ఎదురవచ్చేమో. నువ్వు ఒకనొక సమయంలో నువ్వు ఒంటరిగా పోరాటం చేయవలసి ఉంటుందేమో. అయితే నువ్వు భయపడద్దు, ఎందుకంటే యుద్ధం వచ్చేటప్పుడు నీ పక్షమున దేవుడైన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా అని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు ఈ కార్యము మన జీవితంలో జరుగుతుంది. ఈ కార్యము మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. మూడో మొదటి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మూడో మాటగా దేవుడు ఏమంటున్నారంటే, మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు. హల్లెలూయా. అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములగును. హల్లెలూయా హల్లెలూయా. అవి ఏమైతే సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు. మనకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఒక కార్యము చేయాలంటే మనం అనేక ఉద్దేశాలను చేస్తాం. ఒక కార్యం జరగాలంటే అనేకమైన ఉద్దేశాలను చేస్తాం. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటాయి. అయితే నిరీక్షణ, హల్లెలూయా, నీ ఉద్దేశములు అవి నెరవేర్చబడాలి. నీ ఉద్దేశములు సమాధానకరంగా ఉండాలి అంటే నీ జీవితంలో ఏ ఉండాలయ్యా? నిరీక్షణ కలిగిన జీవితం నీవై ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఉద్దేశించిన, నువ్వు ఆలోచించినది నీ జీవితంలో అది సమాధానకరంగా ఉండాలి అంటే నీలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్తలో 38 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యాధిగ్రస్తుని మనము చూస్తాం. కుంటివాడినటువంటి వ్యాధిగ్రస్తుని, 38 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యాధిగ్రస్తుని మనం చూస్తాం. ఆ కోనటి దగ్గర 38 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తూ ఉంటారు. కోనటి దగ్గర 38 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము మంచిగా ఉన్నవారు అందరూ దొరుకుతున్నారు, ఏదో చిన్న చిన్న అనారోగ్యం ఉన్నవారు బాగైపోతున్నారు. అయితే ఇతరులకు కాలు లేవు కనుక అతను వెళ్ళి ఆ కోనేట్లో దిగలేకపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత పొందుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటమ్మా? స్వస్థత పొందుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఆ కోనేటి దగ్గర ఉంటున్నారు, కానీ ఆ కోనేట్లో దిగడానికి ఆయనకు బలం లేదు. ఆ కోనేట్లో నడిచి వల్ల తోకడానికి ఆయనకు ఎవరూ కాలు లేదు. కానీ ఇక్కడ ఎప్పుడు చూడండి, 38 సంవత్సరాలు నిరీక్షణ కోల్పోకుండా, నేను ఈ రోజు కాకపోతే, ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం అయినా కూడా నేను స్వచ్ఛత పొందుకుంటాను. దేవుడు నాకు స్వచ్ఛతను అనుభవిస్తాడు. హల్లెలూయా. అతి నిరీక్షణలో ఆయన ఎక్కడ కోల్పోవడం, ఆ నిరీక్షణ ఆయన జీవితంలో ఎలాగ మారిందంటే అది సమాధానకరముగా, హల్లెలూయా హల్లెలూయా, సమాధానకరముగా అది మారింది. మరి నీ జీవితంలో నిరీక్షణ ఉందా? హల్లెలూయా. నీ జీవితంలో నిరీక్షణ ఉందా?
నువ్వు ఎదుర్కొనగల కార్యం జరిగే వరకు. చూడండి, మన ఉద్దేశములు అది దేవునికి ఇష్టమైనవి ఉండాలి. మన ఉద్దేశాలు దేవుడు ఎరుగుతాడంట. ఆ రాయబడింది ఏమని? నేను మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే ఉద్దేశిస్తున్నావో అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి. సంఘస్థుల యొక్క ఉద్దేశాలు సేవకునికి సమాధానకరంగా ఉండాలి. దేవుడి ఉద్దేశము అది నెరవేర్చబడాలి అంటే నీ ఉద్దేశము దేవుడికి అది ఇష్టమైనదిగా ఉండాలి. నీ ఉద్దేశం దేవుడికి ఎప్పుడైతే ఇష్టమైనది ఉంటుందో అది సమాధానకరంగా నీ జీవితంలో మార్చబడుతుంది. సమాధానకరంగా నీ జీవితంలో మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు 35 సంవత్సరాలు గల వ్యక్తి ఆ రీతిగా నిరీక్షణలు కలిగి ఆ కోణుడి దగ్గర అతను ఎదురు చూస్తూ ఉండగా సమయం రాని వచ్చింది. దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని చూసి నువ్వు స్వస్థపడవచ్చున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్వస్థపడవచ్చున్నావా అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ప్రభువా 38 సంవత్సరాలుగా నేను గడుచున్నానయ్యా, నాకంటే ముందుగా ఎవరో ఒకరు తోనెట్లో దూకుతూ ఉన్నారు. ఆ తోట వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరో ఒకరు నాకంటే ముందుగా తోనెట్లో దూకుతున్నారు. నాకు కాళ్ళు లేకపోవడం వల్ల నేను ఆ కోనెట్లో తెగలేకపోతున్నానయ్యా. అయ్యా, నేను స్వస్థపడగలుగుతున్నాను ప్రభువా. ఆ ఒక్క మాట చేత దేవుడు ఆ యొక్క 35 సంవత్సరాలుగా అతను పడ్డ ఆ నిరీక్షణను, అతను పడ్డ ప్రయాసమును తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. మరి నీ నా జీవితంలో అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి. నీ నా జీవితంలో అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి. అయితే ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలి. ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే నిరీక్షణ చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నీలో నిరీక్షణ లేకపోతే, నువ్వు ఉద్దేశించినది అది సమాధానకరమైనది కాకపోతే, హల్లెలూయా, అదేమవుతుందంట? హానికరం అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇతరుల కనుక కీడు ఉద్దేశిస్తే అది నీకు హానికరం అవుతుంది. నువ్వు ఇతరుల గురించి మంచి ఉద్దేశిస్తే అది నీకు ఆశీర్వాదకరం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనాలు సెలవించిన రీతిగా, దేవుని లేఖనాలు సెలవించిన రీతిగా మనమేమో కలిగి ఉండాలా? మంచి ఉద్దేశాలను మనము కలిగి ఉండాలి. అది మన జీవితంలో నెరవేర్చబడతాయి. మొదటిగా నన్ను బలపరచాలని నేను సమస్తమును చేయగలను అని దేవుడు చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? నేను మీ పక్షములు ఉన్నాను, మీ పక్షము నేను యుద్ధము చేస్తాను, మీరు ఊరకనే నిలిచిండి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవదిగా మీరు ఉద్దేశించిన ఉద్దేశాలను నెరవేరును. నిరీక్షణ కలిగి ఉంటే అవి నేను సమాధానకరముగా నేను వాటిని మారుస్తాను. 4వ వాగ్దానముగా, 4వ ప్రామిస్ గా దేవుడు ఇస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు 4వ వాగ్దానముగా ఆయన అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ కూడా నేను ఎడబాయను. దానికన్నా ముందు కూడా ఒక మాట ఉన్నారు, ధనాపేక్ష లేని వారే కలిగిన దానిలో తృప్తిపడి ఉండేది. ధనాపేక్ష లేని వారే కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధ్యమైనదేనా? ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న మనుషులలో ఇది సాధ్యమైనదేనా? 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలతో జీవిస్తారా? హల్లెలూయా. 100 రూపాయలు ఉంటే ఈ రోజు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలతో నేను బ్రతుకుతా అనుకుంటారా? ఈ 100 రూపాయలు నాకు ఎక్కడ సరిపోతాయి? ఈ 100 రూపాయలు నాకు ఎక్కడ సరిపోతాయి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏదైతే కలిగిందో ఆ కలిగిన దాంట్లో నువ్వు ఎలా ఉండాలంట? తృప్తి కలిగి. హల్లెలూయా, తృప్తి కలిగి నువ్వు జీవించాలి.
ధనాపేక్ష మనలో ఉండకూడదు. ధనాపేక్ష మనలో ఉండకూడదు. ధనాపేక్ష ఉంటే అది మనల్ని మోసపూరితంలోనికి నడిపిస్తుంది. ధనాపేక్ష మనలో ఉంటే అది మనల్ని మోసపూరితంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్షనే కాదండి, ఏ ఆశ ఎక్కువగా దేవునికి మించినటువంటి ఏ ఆశ మనలో ఎక్కువ ఉండకూడదు. నీకు ఒక ఆశ ఉండాలా, అదే ఆశ అంటే దేవుని ఎక్కువగా ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2023 సంవత్సరంలో నీ దేవుని ఎక్కువ ఆరాధించలేకపోయాను, కానీ ప్రభువా ఈ నూతన సంవత్సరం 2024లో నేను ఎక్కువగా నేను ఆరాధించాలి ప్రభువా, ఎక్కువ సమయం నీలో కనపాలి ప్రభువా అని ఆశించుకోండి, తప్పలేదు. హల్లెలూయా. కానీ ధనాపేక్ష మాత్రం ఉండకూడదు. అది ఉంటే మనం ఎదగలేం. హల్లెలూయా. ధనం మీద మనకు మక్కువ కలిగితే మనం ఎదగలేం. ధనం మీద మనకు ప్రేమ ఉంటే మనం ఎదగలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనుక ఇది చేస్తే దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, దేవుడు నిన్ను ఎన్నడూ ఎడబాయడు. నువ్వు ఎంతైతే గుప్పిడిప్పుడు ధనం వెచ్చిస్తున్నావు దేవుడి కొరకు అంతకు రెండింతలుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యం. జక్కయ్యకు ధనాపేక్ష ఉంది, కానీ ఆ ధనాపేక్షను విడిచిపెట్టాడు, ఆ ఇంటికి రక్షణను తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏదైనా ఆశ ఉండొచ్చు, కానీ ధనాపేక్ష ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అది ఉంటే దేవుడు మన పక్షముగా ఉండడు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా పెట్టుకొని ఉండడు. హల్లెలూయా. దురాశ వల్ల ఉంటే దేవుడు మనలో ఉండడు, ధనపక్షం వల్ల ఉంటే దేవుడు మనలో ఉండడు. హల్లెలూయా. బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరాళ్ళు? హల్లెలూయా. ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరు. అలాగే అందరి గురించి కాదు, గొప్పగా దేవుడిలో వాడబడే సేవకులు దేవుడు వారిని హెచ్చిస్తాడు. హెచ్చించినా కూడా వారి దేవుళ్ళని ఉంటే వారు పరలోక రాజ్యం చేరుతారు. కానీ నీకు ఎప్పుడైతే హెచ్చింపగలిగినప్పుడు నీ హృదయాంతరంగా హెచ్చింపగలిగిందనుకో దేవుడు నీ పక్కన ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏ ఆశ లేకుండా నువ్వు జీవించగలిగితే ఎడి మీద నీకు మరి నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉంటావో ఆ ఆశ అది దేవుడికి ఇష్టమైనదిగా ఉంటే ఖచ్చితంగా దేవుడిని పక్షంగా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా నిన్ను అంటే పెట్టుకోవడానికి జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనాపేక్షను కనుక మనం నమ్ముకొని ధనమైన మనం ఆధారంగా చేసుకోకపోతే మన జీవితంలో కార్యాలు జరగవు. హల్లెలూయా. దేవుడు అన్ని వేళలా మన పక్షంలో ఉండాలన్నా, దేవుడు అన్ని వేళలా మనల్ని అంటిపెట్టుకుని ఉండాలన్నా మనము దేవుని ఆశను కలిగిన వారమే, దేవుని పరిచర్య ఆశ కలిగిన వారమే, దేవుని సువార్త ఆశ కలిగిన వారమే, దేవుడంటే ఇష్టము కలిగిన వారమే, దేవుడంటే మక్కువ కలిగిన వారమే. ఇట్టి ఆశలను గనక మనదంతంగా మనం పెట్టుకుంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, 5వ మాటగా మనం చదువుకుందాం. 5వ వాగ్దానముగా 1వ యోహాను 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు లోకం యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు లోకంలో ఉంటే దేవుడు నీలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు.
దేవుడు ప్రేమించిన ఈ లోకంలో పాపం ఉన్నది. ఆయన దేవుడు ప్రేమించాడంటే పాపాన్ని దేవుడు ప్రేమించాడు. పాపం మీద మనల్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు తన రక్తాన్ని కార్చి మనకు నిత్య జీవ మార్గాన్ని ఇచ్చాడు. ఏమి చదవ మనకు నిత్య జీవ మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మనము పాపములో ఉండక, పాపములో మనం ఉండక, పాపముతో మనం సాంగత్యము చేయక, దేవుడు ఏ రీతిగా మనం ప్రేమిస్తూ ఉన్నాడో మనం అట్టి రీతిగా దేవుడిని ప్రేమించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను కలిగిన వారముగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవుని నిలబెడతావో, ఎప్పుడైతే దేవుని నువ్వు సాక్షిగా ఉంటావో, ఇదో దేవుడు అప్పుడు నీలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు దేవుడు నాలో లేడు, దేవుడు నాలో లేడు, దేవుడు నా జీవితంలో లేడు, దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేయట్లేదు. దేవుడు కార్యాలు చేయాలి అంటే నీ ప్రవర్తన దేవుడికి యోగ్యకరముగా ఉండాలి. నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైనదిగా లేనప్పుడు దేవుడు నీలో ఎలా ఉంటాడు? హల్లెలూయా. దేవుడు నీలో ఎలా ఉంటాడు? మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది, అది దేవుడి లేఖనాలు చదివిస్తుంది. అయితే దేవుడు మనలో ఉండాలి. కానీ దేవుడు మనలో ఉండట్లేదు అంటే నీ శరీరము అది అపవిత్రముగా ఉన్నది అని అర్థం. హల్లెలూయా. దేవుడు మన హృదయంలోకి రావాలి అంటే మన హృదయంతరంగము పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన హృదయంతరంగము అది దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. మన హృదయంతరంగంలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఈ లోకమంతా, ఈ లోకంలో ఉన్న పాపాలంతా మన హృదయంతరంగంలో పెట్టుకొని దేవుడు నాలో లేడు, దేవుడు నాలో లేడు అంటే దేవుడు నీలో ఉండడు. దేవుడు అంటున్నాడు, నీ యందు నేను ఉండేలా, హల్లెలూయా, నా యందు నీవు ఉంటావు అని. ఆయన అట్టి రీతిగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ప్రేమను మనల్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన కార్యం మనల్ని చూపిస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించే బిడ్డలముగా, దేవుని యందు ప్రేమ కలిగిన వారముగా, దేవుడు తప్ప ఇంకొక దేవుడు మనకు లేడు అనే వారముగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో ఉంటేనే కాదు, ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మనము ద్వేషించే వారముగా మనం ఉండకూడదు. ఇరుగు పొరుగు వారిని ద్వేషించినట్టుగా ఇరుగు పొరుగు వారిని మనం ఏం చేయాలా? ప్రేమించాలా. నిన్ను వాళ్ళే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడు. నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నావో ఆ రీతిగా నువ్వు ఏం చేయాలంట? నీ ఇరుగు పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమించే బిడ్డగా ఉంటే, నీలో ప్రేమ ఉంటే దేవుడు ఉంటాడు, నీలో ఉంటాడు. కానీ నీలో ప్రేమ లేకుండా, నీలో ద్వేషము, నీలో పగ ఇవన్నీ ఉన్నారు. పగలో దేవుడు ఉంటాడండి, ఉన్నది. ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. నీలో ప్రేమ లేదు కనుక, నీలో ప్రేమ లేదు కనుక, నువ్వు దేవుని ప్రేమిస్తలేదు కనుక నిన్ను నీవే ప్రేమించుకుంటున్నావు, నిన్ను నీవే స్థుతించుకుంటున్నావు, నిన్ను నీవే కనపరుచుకుంటున్నావు. కానీ దేవుని కనపరచట్లేదు, దేవుని మహిమపరచట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించిన వారి నేను నిలిచి ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించిన మన హృదయంతరంగంలో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. మన మీద ప్రేమ లేదే పాపమైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన మీద ప్రేమ లేదే తన ప్రాణాన్ని పెట్టాడా. మన మీద ప్రేమ లేదే అనేక అవమానాలు, నిందలను భరించాడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన సృష్టించిన ఈ లోకం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము అనిత్యము దేవదూతల చేత కొనియాడబడి దేవదూతల చేత మరి కీర్తింపబడి దేవుడు ఆయన లోకానికి వచ్చి అవమానం పొందాడు, బాధలు భరించాడు, నిందలను మోచాడు. ఎందుకయ్యా అంటే పాపల మీద మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకయ్యా అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయా. 6వ మాటగా చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం.
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు అనుగ్రహింపలేని నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప సంగతులను, దృఢమైన సంగతులను దూరమైన సంగతులను నీకు తెలియజేద్దును. నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, దేవునికి ఒక మాట మన మధ్యలో పెడుతున్నాడు. ఏంటంట? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలి. గ్రహించలేని గూఢమైనటువంటివి, రహస్యమైనటువంటివి నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. గొప్ప సంగతులు ఏంటంటే అవి గొప్ప సంగతులు. అవి ఏంటమ్మా సంగతులు? దానియేలు గారు రాజు దగ్గర ఉన్నప్పుడు, దానియేలు గారు రాజు దగ్గర ఉన్నప్పుడు రాజుగారికి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. రాజుగారికి కొన్ని కళలు వస్తుంటే వెంటనే దానియేలు పిలిపించి ఈ కళకు మర్మము తెలుపు అని అడుగుతాడు. ఈ కళకు మర్మము తెలుపు అని అడుగుతాడు. మరి దానియేలుకి ఎలా తెలుసు మర్మం? ఎందుకంటే దానియేలు నిత్యము అనిత్యము దేవుడికి మొరపెడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దర్యావేషు రాజు ఒక శాసనాన్ని చేయించాడు. ఇదో ఒక శిలాఫలకం వేయించాడు. ఎందుకు? ఎవరైనా కూడా ఇదో ఎవరి దేవుని మొక్కకూడదు, ఇదిగో ఇక్కడ నేను ప్రదర్శించినటువంటి వాటిని మొక్కాలి, ఈ శిలాశాసనాన్ని మొక్కాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దానియేలు తన గృహంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు, దేవునికి మొరపెడుతూ ఉంటాడు. ఇది గమనించిన వారు ఆ దర్యావేషు రాజు చెప్పినప్పుడు దానియేలుని పిలిపిస్తారు. దానియేలుని పిలిపించి సింహాల బోన్లో వేశారు. మరి దానియేలుకి ఏమన్నా అయిందా? ఏం కాదు. దానియేలుతో పాటుగా మరొక వ్యక్తిని అక్కడ చూశారు. సింహాల నోరును దేవుడు మోయించాడు. దేవుడికి మరి దానియేలు మొరపెట్టాడు. ప్రభువా, నిన్ను స్తుతించుట అని నేరమనంటున్నారు, నేను కొనేయుట నేరమనంటున్నారు, నేను ప్రార్థించుట ద్వేషమనంటున్నారు. ప్రభువా, నేను నిన్నే స్తుతిస్తా, నేను నిన్నే కొనేయుతా, నేను నిన్నే ప్రార్థిస్తా, నేను నీకే మొరపెడతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు మరణ దేవుడు ఉన్నాడు. ఆ సింహాల బోన్లో దానియేలు వేస్తున్నప్పుడు దానియేలు పక్షంగా దేవుడు ఉంటా మనం చూసాం. సింహాలు దానియేలు ఏం చేయాల? తర్వాత ఒక శిలాఫలకాన్ని వేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సేవిస్తున్న దేవుణ్ణి ప్రతి ఒక్కరు సేవించాలి. దానియేలు పూజిస్తున్న దేవుణ్ణి ప్రతి ఒక్కరు పూజించాలి అని. చూడండి ఎంత గొప్ప కార్యం. మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు బట్టి మనం దేవుడు పాదాల్సిన మొరపెట్టే విధంగా మనం ఉండాలి. నువ్వు మొరపెడితే దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెడితే దేవుడికి సమాధానం ఇస్తాడు. నీకు కలిగిన ఆపదలు మొరపెడితే దేవుడికి అతి ఆపదకు ఆపద నుంచి తప్పిస్తాడు. నీకు కలిగిన అభావములను దేవుడికి మొరపెడితే నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొరపెట్టే బిడ్డగా నీవు ఉండాలి. మొరపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవుడికి అప్పుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో అప్పుడే దేవునికి సమాధానం ఇస్తావు. హల్లెలూయా. నీ మనసులో బాధలు నీ మనసులో ఉంచుకొని దేవుడు కార్యం చేయాలి. దేవుడు వినాలంటే వినడం. హల్లెలూయా. దేవుడు వినడు. నువ్వు దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి నువ్వు మొరపెట్టాలి. అప్పుడే దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడే దేవుడికి సమాధానం ఇస్తాడు. ప్రభు, నాకు ఇది కావాలని నువ్వు అడిగితే దేవుడికి అది కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అడగకపోతే దేవుడు మన జీవితంలో కార్యం చేయడు. నువ్వు అడిగితేనే దేవుడి జీవితంలో కార్యాలు చేస్తాడు. అయితే అడిగే బిడ్డగా నువ్వు ఉండాలి. మొరపెట్టే బిడ్డగా ఉండాలి. నీ ఆపద మొరపెట్టే బిడ్డగా ఉండాలి. నీ భర్త మారట్లేదా? మొరపెట్టే బిడ్డగా, నీ భర్త మొరపెట్టే బిడ్డగా ఉండాలి. నీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదా? నీ కార్యాల కొరకు మొరపెట్టే బిడ్డగా ఉండాలి. నీ బిడ్డలు చదువులు వీక్ గా ఉన్నారా? ఆ బిడ్డల వరకు దేవుడి పాదాల్సిన మొరపెట్టే బిడ్డగానే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ సమస్య మొరపెడతావో నువ్వు అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. 7వ మాటగా మనం చదువుకుందాం. 7వ వాగ్దానముగా దేవుడు చివరిగా మనకి 7వ వాగ్దానం మత్తయి సువార్త
16వ అధ్యాయము 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క పాలపు చెవులు నీకు నీకిచ్చెదను. నీకిచ్చదను. నీవు భూలోకమందు భూలోకమందు బంధించుదువో దేని బంధించదవో పరలోకమందు బంధింపబడును. అది పరలోకమందు బంధింపబడును. బంధింపబడను. భూలోకమందు భూలోకమందు దేని నిప్పుదువో నీవు దేనిని పిదవో పరలోకమందు ఇప్పబడును. అది పరలోకమందు ఒప్పుబడనని అతనితో చెప్పెను. అతనితో చెప్పును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. హల్లెలూయా. కానీ పరలోకము వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యము చేరాలి అంటే నీ మనసు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నువ్వు జీవించే జీవితం ఎలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ స్తుతించవచ్చు, నువ్వు ఇక్కడ ఆరాధించవచ్చు, నువ్వు ఇక్కడ దేవుని కనపరచవచ్చు. కానీ నీలో కనుక మారు మనసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. నీలో కనుక మారు మనసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. ఇక్కడ దేవుడికి దశ భాగాలు ఇవ్వచ్చు, దేవుడి సువార్తలను పాల్గొంటూ పొందవచ్చు. కానీ నీలో మారు మనసు లేకపోతే, దేవుడు అంటే ఒక ఉద్దేశం నీలో లేకపోతే, ఆయన నిజమైన రక్షకుడు, పాపల కొరకు ప్రాణం పెట్టాడనే ఉద్దేశం కనుక నీలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక సమయమున దేవుడు రాకొచ్చినప్పుడు నువ్వు పరలోకపు గేటు దగ్గరికి వెళ్తావు, కానీ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళవు. కానీ దేవుడు అంటున్నాడు, పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తాను. ఎప్పుడంతా నువ్వు భూలోకములో నువ్వు జీవించే నీ జీవితాన్ని బట్టి, నువ్వు దేవునికి యథార్థమైన జీవితము ఈ లోకంలో నువ్వు జీవిస్తే పరలోకముల దేవుడు నీకు మార్గాలను తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునిలో నువ్వు నిష్ఠగా ఉండి, నువ్వు దేవునిలో నువ్వు మరి భక్తిపూర్వకంగా ఉండి, నువ్వు భూలోకంలో నువ్వు దేవునితో బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భూలోకంలో నువ్వు దేవునితో విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకంలో నువ్వు లేని వారికి నువ్వు సహాయం చేయగలిగితే అది పరలోకంలో నీ కొరకు ఒక సహాయం ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భూలోకంలో మంచి వ్యక్తిగా నువ్వు జీవించగలిగితే నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు దేవుని పట్ల చేసే ప్రతి కార్యము అది పరలోక రాజ్యంలో నువ్వు నిన్ను చేర్చుకోవడానికి అదొక మార్గదర్శకంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ధనము సమకూర్చుకుంటే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు. ఇక్కడ నువ్వు ధనము సమకూర్చుకుంటే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. ఇక్కడ నువ్వు పాపమే కూడబెట్టుకుంటే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నువ్వు శ్రమ పడగలిగితే, ఇక్కడ నువ్వు దేవుని విషయమై నువ్వు నిందలు మోయగలిగితే, ఇక్కడ నువ్వు దేవుని విషయమై నువ్వు అవమానాలు పొందగలిగితే, దేవుని విషయమై నువ్వు నిరీక్షణ కలిగిన దేవుని యందు జీవించగలిగితే పరలోకం నీదవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యపు తాళపు చెవి అది నీకు ఉండాలంటే నువ్వు దేవుడికి నమ్మకమైన బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యోబు గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. యోబు అంటే మనుషుడు ఈ లోకంలో లేడు. యోబు అంటే మనుషుడు ఈ లోకంలో లేడు అని సమాధానం ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యోబు అంటే దేవునికి ఎంతో నమ్మకం. అయితే అపవాది అంటాడు, నువ్వు ఆయనకి ఎన్ని సమస్యలు ఇచ్చావు కదా, ఆయన అలాగే నమ్మకం ఉంటాడు, వాటిని తీసి చూడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యోబుకి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చావో ఆశీర్వాదాన్ని తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది దేవుడు నమ్మకమైన వాడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అపవాది ఆ యోబుకు కలిగిన సమస్తములు తీసుకుపోతుంది. కానీ యోబు ఎక్కడ కూడా నిరాశ చెందలేదు, ఎక్కడ కూడా దేవుని దర్శించలేదు. యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకుపోయాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత నమ్మకంగా జీవించాడు కాబట్టి మరలా ఆయన ఏదైతే కోల్పోయాడో అంతకు రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అయితే నీవైనా నేనైనా కూడా దేవుని యందు నమ్మకం కలిగిన వారముగా, దేవుని యందు సాక్షి జీవితం కలిగిన వారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆ పరలోక రాజ్యంలో దేవునిలో నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
దేవుడు ఇంతకు మనతో మాట్లాడిన ఆ 7 మాటలు ఏదైతే ఉన్నాయో అవి మన అనుకూల ప్రార్థనలో మనం ఎత్తి పట్టుకున్న వారముగా మనం ఉండాలి. అనుకూల ప్రార్థనలో మనం ఎత్తి పట్టుకున్న వారముగా మనం ఉండాలి. ఈ రోజు వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కరితో వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానంతో పాటుగా ఇదిగో దేవుడిచ్చినటువంటి సంఘం అంతటికి దేవుడిచ్చినటువంటి ఈ 7 వాగ్దానాలను కూడా మన హృదయాంతరంలో పెట్టుకొని వాటిని ఎత్తి పెట్టుకునే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాటను చదువుకొని మనం వర్తమానాన్ని ముగించుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకుందాం. మనుష్యుడా ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి అది నీకు తెలియజేయబడి న్యాయముగా అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ధనం అడగట్లేదు. దేవుడు మనకున్న ఆస్తిపాస్తులు అడగట్లేదు. దేవుడు మనకున్న సమస్తాన్ని అడగట్లేదు. ఆయన ఏమడుగుతున్నాడండి? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది కనుక న్యాయముగా నడుచుకో. ఎలా నడుచుకోవాలంట? న్యాయముగా నడుచుకో. కనికరం చూపించు, ప్రేమ చూపించు, జాలి చూపించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇతరుల పట్ల న్యాయముగా నడుచుకో. నీది కానిది నువ్వు దోచుకోకు, నీది కానిది నువ్వు తీసుకోకు, నీది కాని దానిపైన నువ్వు ఆశపడకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ఏది ఇచ్చానో దానిని మాత్రమే నువ్వు కలిగి ఉండు. న్యాయముగా నడుచుకో, ప్రేమ కలిగి నడుచుకో, కనికరమ చూపించు, దీన మనసు కలిగి నడుచుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కదా నేను నిన్ను కోరుకుంటున్నాను. న్యాయముగా నడుచుకోమంటున్నాను, జాలి కలిగి ఉండమంటున్నాను, దీన మనసును కలిగి ఉండమంటున్నాను. అంతకు మించి నేను నీ దగ్గర నుంచి నీ ఆస్తిపాస్తులు నాకు ఏమీ అడగలేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దీన మనసు కలిగిన వారముగా న్యాయముగా మనము నడుచుకున్న వారముగా మనం ఉండాలి. ఇలా దేవుడు ఏదైతే మాటలు ఇతర మన హృదయాంతరంగా ఇచ్చాడో, దేవుడు ఏదైతే మాటలు ఇతర మన హృదయాంతరంలో దేవుడు పెట్టాడో ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చబడిలాగా మనమందరము కూడా మోకరించి దేవుడు ప్రార్థిద్దాం. ఇటు మాటలు దేవుడు మన హృదయాంతరంలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.